చాలామందికి మనకి కడుపులో మంట, తేనుపులు రావటం, కడుపు ఉబ్బరంగా అది ఉంటూ ఉంటుంది. యూజువల్‌గా దీన్ని ఎస్‌టిడి అంటాము. లేకపోతే యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అని అంటాం. నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కూకట్పల్లి, హైదరాబాద్. దీంట్లో మనము ఆహారం లోపలికెళ్ళిన తర్వాత మనకి అరుగుదల అది సరిగ్గా లేనప్పుడు, లేకపోతే గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో చేంజెస్ అయ్యి వచ్చినప్పుడు ఈ లక్షణాలయ్యి మనం అనుభవిస్తూ ఉంటాం. మనకి డైజెషన్ అది బాగుండాలి అంటే తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ప్లస్ ఆహారం తీసుకున్నది కరెక్ట్‌గా చేశామా అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ అన్నది నోటిలో మొదలవుతుంది. కింద విసర్జనం వెళ్ళే వరకు ఆ ప్రాసెస్ బాగా జరగాలి అనంటే చూయింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే ఆహారం కడుపులోకి వెళ్తుందో కొన్ని ఒక యాసిడ్స్, ఎంజైమ్స్ ద్వారా అరుగుదల అన్నది స్టార్ట్ అవుతుంది. కానీ చాలా మందికి ఫాల్టీ ఫుడ్ హ్యాబిట్స్ అయ్యి ఉండటం వల్ల కడుపులో ఉన్న పెద్ద పేగు, కడుపులో ఉన్న పొర యాసిడ్ సెక్రీషన్ ఎక్కువ ఉండటం వల్ల మనకి పుండు కింద ఏర్పడుతూ ఉంటుంది. ఈ పుండు కింద ఏర్పడినప్పుడు అక్కడ మనకి ఖాళీ కడుపు మీద ఉన్నప్పుడు మంట, నొప్పి అది అనుభవిస్తూ ఉంటామో, క్రమేణా కొన్నిసార్లు ఇది మనకి గుండె నొప్పి ఏమో అని చెప్పేసి భయం కూడా అనిపిస్తూ ఉంటుంది. క్రమేణా ఎప్పుడైతే ఈ యొక్క యాసిడ్ సెక్రేషన్ పైకెళ్తూ ఉంటుందో మనకి ఆహారం తిన్న తర్వాత కడుపు పైన ఒక మూత లాంటిది ఉంటుంది. స్పింక్టర్ అని అంటాము, ఈసోఫాజియల్ స్పింక్టర్ అని అంటాము. అది మూసుకుపోవాలి. కానీ యాసిడ్ సెక్రేషన్ వెళ్ళి ఆ ఒక్క స్పింక్టర్ని కూడా డిస్టర్బ్ చేసినప్పుడు మనకి తేనుపులు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. కడుపు ఉబ్బరంగా అది ఉన్నట్టు ఉంటూ ఉంటుంది. సో ఇవి గ్యాస్ట్రిక్ అల్సర్ అన్న ఒక లక్షణాలు అనమాట. యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్కి, పెప్టిక్ అల్సర్కి, లేకపోతే డ్యూయెటల్ అల్సర్కి తేడా ఏంటి అంటే, ఖాళీ కడుపు మీద మనం ఆహారం అది తీసుకున్న తర్వాత ఈ నొప్పి అది తగ్గింది అని అంటే మనకి ఇది పై ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో గ్యాస్ట్రిక్ అల్సర్లో ఆహారం తీసుకున్న తర్వాత మనకి నొప్పి తగ్గిపోతుంది. అదే డ్యూయెటల్ అల్సర్ అయితే ఆహారం తీసుకున్న తర్వాత మనకి నొప్పి అది కూడా మనకు ఉంటూ ఉంటుంది. ఇది యూజువల్గా ఎందుకు వస్తూ ఉంటుంది? యాసిడ్ సెక్రేషన్ అన్నది కడుపులో మనకి స్ట్రెస్ అది ఎక్కువ ఉన్నప్పుడు, ఒకరోజు ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం టైంకి ఫుడ్ అది తీసుకున్నప్పుడు, అంటే ఆహారము లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్పెసిఫైడ్ టైంలో తీసుకోనప్పుడు ఆటోమేటిక్ గా యాసిడ్ సెక్రేషన్ కడుపులో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా యాసిడ్ సెక్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. తర్వాత కొన్ని కండిషన్స్ లో మనకి యాసిడ్ సెక్రేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తలు ఏంటంటే ఒత్తిడి తగ్గించుకోవటము, తర్వాత ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ అవాయిడ్ చేయటం, స్పైసీ ఫుడ్స్ తగ్గించటం, టైంకి ఫుడ్ తీసుకోవటం వల్ల ఈ దీని నుంచి మనము బయటపడగలుగుతాం. దీంతో పాటు మనము కంపల్సరీగా స్ట్రెస్ అది తగ్గించుకున్నప్పుడు యాసిడ్ సెక్రేషన్ కూడా తగ్గుతుంది. సో ఈ యొక్క లక్షణాల కోసం, శాశ్వత పరిష్కారం కోసం డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అన్నది లభిస్తుంది. నమస్తే.